ఎప్పుడూ చేసుకునే పెరుగు తాలింపు కాకుండా ఇలా వంకాయతో ఒక్కసారి పెరుగు తాలింపు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పెరుగు అంటే నచ్చని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నేను మీ దివ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే 1 కప్ పెరుగు తీసుకున్నానండి. మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. విస్కర్ తో పెరుగుని ఇలా బీట్ చేసుకోండి, తరకలు లేకుండా. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకోండి. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోండి. మీడియం సైజ్ వంకాయను ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్రాలాగా కట్ చేసుకోండి. మరీ లావుగా కాదు, అలానే సన్నగా కాదండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఇందాక మనం సాల్ట్ కారం అన్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్ లోకి వేసేసుకొని ఉప్పు కారం అన్ని ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని చక్కగా వేయించుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. వంకాయ ముక్కల్ని అలా వేసి వదిలేకుండా గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్ గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 లేదా 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేగేంత వరకు ఇలా వేయించుకోండి. చూడండి చక్కగా వేగిపోయాయి కదా వంకాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బీట్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగును వేసేసుకొని కలుపుకోండి. సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. వంకాయ ముక్కలు పెరుగులో కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. పెరుగు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్తానండి నేను, అంత బాగుంటుంది కనుక. నచ్చిందా మరి వీడియో? ట్రై చేస్తారా తప్పకుండా? సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.